ఎంతో మంది ప్రాణత్యాగాలతో పురుడు పోసుకున్న పరిశ్రమ ఉక్కు సంకల్పంతో ఏర్పాటై అంచెలంచెలుగా ఎదిగి దేశంలోనే గర్వించదగిన స్థాయికి ఎదిగిన ఇండస్ట్రీ. ఆ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఆటుపోట్లకు గురైన ప్రభుత్వాలు గాలి కొదిలేసిన సొంత గనులు లేకపోయినా ఒక్కో మెట్టు ఎక్కుతూ 100 మిలియన్ టన్నుల మైలురాయిని అధిగమించింది. కొన్నేళ్లుగా పోరాటం చేస్తూ భవిష్యత్పై ఆందోళనలో ఉన్న కార్మికులకు నేనున్నానంటూ భరోసానిచ్చింది. ప్రైవేటీకరణ ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలో తన శక్తి ఏమిటో మరోసారి నిరూపించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ ఊతమిస్తే దేశ ఆర్థిక అభివృద్ధిలో నేను సైతం అంటోంది. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సందర్భం 100% పెట్టుబడుల ఉపసంహరణతో కార్మికులు ఉద్యోగులు రోడ్డును పడాల్సిన తరుణంలో ఎన్నో పోరాటాలు చేసి మరెందరో ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. పబ్లిక్ సెక్టార్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉండకపోవచ్చన్న ఆందోళనతో కార్మికులు జీవన్మరణ పోరాటానికి సిద్ధమయ్యారు. ఓవైపు ఆందోళన చెందుతూనే మరోవైపు ఉత్పత్తిలో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్వయంగా రంగంలోకి దిగి ప్లాంట్ పరిస్థితిని పరిశీలించి పరిశ్రమ పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో కార్మిక లోకంలో ఆశలు రేకెత్తాయి. ఇనువడించిన ఉత్సాహంతో ఎన్ని ఇబ్బందులున్నా కార్మికులు ఉత్పత్తిలో చిత్తశుద్ధితో పనిచేశారు. తాజాగా 100 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసి రికార్డు నెలకొల్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 100 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసి అందరిలో తన సత్తా ఏమిటో చాటింది. పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన చేస్తున్న వారికి తన వైపు చూడాలని ఓ సందేశాన్ని ఇచ్చింది. కాస్త ప్రోత్సాహం అందిస్తే మరిన్ని మెరుగైన రికార్డులు సాధించి దేశ ఆర్థికాభివృద్ధిలో భాగమవుతానంటోంది విశాఖ స్టీల్ ప్లాంట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు 1990లో ఉత్పత్తి ప్రారంభించింది. ఈ రోజుకి 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించి దేశంలోనే రికార్డు సాధించింది. దేశ ప్రజానీకం మొత్తం గర్వించదగినటువంటి ఉత్పత్తిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సాధించడం చాలా గొప్ప విషయం. దేశంలో ప్రజలందరూ కూడా దీన్ని అభినందించాలనేటువంటిది విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలోని ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఏపీలో ఉన్న అతిపెద్ద పరిశ్రమ కూడా విశాఖ స్టీల్ ప్లాంటే. ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. నాణ్యమైన స్టీల్ తయారీలో అంతర్జాతీయంగా పేరు సంపాదించింది విశాఖ ఉక్కు పరిశ్రమ. అయితే సొంత గనులు లేకపోవడం, పాలకుల ఉదాసీనత కారణంగా ప్లాంట్ కొన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. గత 3 ఏళ్లుగా ప్లాంట్ ప్రైవేటైజేషన్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే సమయం వచ్చినప్పుడల్లా పరిశ్రమ తన సత్తాను చాటుతూ వస్తుంది. రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తుంది. ఏటా 4 మిలియన్ టన్నుల చొప్పున ఉత్పత్తి చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలకంగా మారింది. అంతేకాదు నాణ్యమైన ఉత్పత్తితో విదేశాలకు సైతం స్టీల్ ప్లాంట్ ఒక్క ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. జూలై 26 నాటికి ఆ విధంగా ఒక్కొక్క మైలురాయిని అధిగమిస్తూ 100 మిలియన్ టన్స్ అంటే 10 కోట్ల టన్నుల నాణ్యమైన దృఢమైన శక్తివంతమైన ఈరోజు జమ్మూ కాశ్మీర్ లాంటి మంచు కొండల్లో కూడా విశాఖ ఉక్కు నిర్మాణాన్ని స్పెషల్ స్టీల్ వినియోగిస్తున్నారు. అలాగే చెప్పుకుంటా పోతే ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజ చరిత్ర నిర్మాణానికి ఒక దృఢమైన నాణ్యమైన ఉక్కును అందించిన చరిత్ర విశాఖ ఉక్కుకి నిలబడింది. ఇటీవల స్టీల్ ప్లాంట్ ను సందర్శించిన కేంద్ర మంత్రి కుమారస్వామి మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ కు 300 మిలియన్ టన్నుల ఉత్పత్తిని ప్రధాని మోదీ టార్గెట్ గా పెట్టారని చెప్పారు. ఈ ఏడాది 7.2 మిలియన్ టన్నుల టార్గెట్ తో పనిచేస్తున్న ఈ ప్లాంట్ లో 2 ఫర్నేసులు మాత్రమే పనిచేస్తున్నాయి. ముడి చమురుతో ఇబ్బందులు పడుతున్న ఈ ప్లాంట్ 100 మిలియన్ టన్నుల రికార్డు ఉత్పత్తితో తన సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకుంది. ఈ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు 7.3 మిలియన్ కెపాసిటీ ఉంది. ఇప్పుడు ఓన్లీ 60% ఒక బ్లాస్ట్ ఫర్నేస్ మూసి ఆల్మోస్ట్ 2.5 years అయ్యింది. 2 బ్లాస్ట్ ఫర్నేస్లు కూడా పూర్తిగా ఉత్పత్తి చేయట్లేదు. దానికి కూడా 16,000 టన్నులు 2 బ్లాస్ట్ ఫర్నేస్ కెపాసిటీ ఉన్నా సరే 11,000 టన్నులు ఉత్పత్తి చేస్తున్నాం మనం. రా మెటీరియల్ లేకపోవడం వల్ల. ఆ రా మెటీరియల్ ఎందుకు లేదంటే కొనడానికి డబ్బులు లేవు, వర్కింగ్ క్యాపిటల్ లేదు. మొన్న మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా మేము క్లియర్ గా అన్ని యూనియన్లు కూడా చెప్పడం జరిగింది. పాలకుల ప్రైవేటీకరణ విధానాలు తప్పు అని మరోసారి విశాఖ స్టీల్ ప్లాంట్ చాటి చెప్పింది. ఇట్లాంటి ప్లాంట్ ను ప్రైవేటు పరం కానివ్వమని ఎలాగైనా కాపాడుకుంటామని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. కానీ ఈ రికార్డు బద్దలు కొట్టింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఇప్పుడు ఇస్తున్న స్టీలు మరి ఇంత క్వాలిటీ స్టీల్ ఇండియాలో ఎక్కడా లేదండి. ఇండియాలో మొత్తం సుమారు 140 మిలియన్ టన్నులు సంవత్సరానికి ఉత్పత్తి చేస్తున్నప్పటికీ సేల్ వాళ్ళు 20 మిలియన్ సప్లై చేస్తున్నారు. అలాగే మిగతా జిందాల్ కానీ టాటా కానీ మిగతా ఎస్ఆర్ కానీ ఇవన్నీ కూడా ఉన్నప్పుడు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంటే నెంబర్ 1 స్టీల్ గా క్వాలిటీ స్టీల్ గా పేరుంది. సుమారు 15 కంట్రీలకి మనం సప్లై చేస్తున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా స్టీల్. అది ఇలాంటి బంగారు బోత లాంటి స్టీల్ ప్లాంట్ కి
కేంద్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఎవరికో ప్రైవేటు వాళ్ళకి దాదాపు చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితులు కూడా కాపాడుకుంటాం. సొంత గనులు లేక ముడిసరుకు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విశాఖ స్టీల్ ప్లాంట్ పై తాజా బడ్జెట్లో ఎలాంటి ప్రకటన చేయలేదని మరికొంతమంది మండిపడుతున్నారు. కనీసం 5,000 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ ప్రతిపాదన వస్తుందని ఆశించి భంగపడ్డామని అన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ నుంచి ఉపసంహరించుకుంటూ ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రకటన చేస్తారేమని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తంగా కూడా ఎదురు చూశారు. కానీ దురదృష్టం ఈ బడ్జెట్లో అటువంటి ప్రకటన రాలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం తీవ్ర నిరాశకు గురవటమే కాదు, తీవ్ర ఆందోళనకు కూడా గురయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఇటీవల సందర్శించిన కేంద్ర మంత్రి కుమారస్వామి తనకు 2 నెలల సమయం ఇవ్వాలని కోరారు. ప్లాంట్కు పూర్వ వైభవం తీసుకువస్తానని హామీ ఇచ్చారు. కార్మిక వర్గం ఇప్పుడు ఆయన హామీపైనే ఆశలు పెట్టుకుంది. తాజాగా విశాఖ ఉక్కు పరిశ్రమ సాధించిన 100 మిలియన్ టన్నుల రికార్డు ఉత్పత్తితో కేంద్రం మనసు మారుతుందని ఎదురుచూస్తున్నారు.